యాక్షన్. సూపర్ మూవీ. ఫర్ ఎవ్రీ ఫెయిల్యూర్ దెర్ ఈజ్ అ సక్సెస్. చాలా బాగా చూపెట్టారు మూవీలో. నచ్చింది. సునీల్ క్యారెక్టర్ అండ్ సాయిధరం తేజ్ వాళ్ళ. ఇప్పుడే చిత్రలహరి మూవీ చూశాను ప్రసాద్ ఐమాక్స్లో. సినిమా సూపర్గా ఉంది. నేను అసలు సినిమా ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అసలు సాయిధరం తేజ్ మూవీస్ అంటే ఏదో యావరేజ్గా ఉంటుండొచ్చు కదా, మామూలుగా ఉంటాయి అనుకున్నాను. కాకపోతే సినిమా చూసాక అర్థమైంది. ఎవరైనా మామూలుగా మన సినిమా చూడకుండా ఏది గెస్ చేయొద్దు. నేను కూడా అలాగే చెప్తున్నాను. ఎందుకంటే నేను మామూలుగా ఉంటుంది మూవీ అనుకున్నాను. కాకపోతే సినిమా చూసాక అర్థమైంది సినిమా ఇంత బాగుంది అని. సినిమాలో బాగా చూపించాడు, లవ్ స్టోరీ చూపించాడు, ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేది పట్టుకొని దాని గురించి చాలా బాగా చూపించాడు. ఇక సినిమాలో అయితే ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం హైలైట్. అసలు సాంగ్స్ సూపర్గా ఉన్నాయి, ఒక రేంజ్లో ఉన్న కేక్ అసలు సాంగ్స్. ఇంకా పోసాని గారి క్యారెక్టర్ మాత్రం ఒక రేంజ్లో. మామూలుగా అన్ని మూవీస్లో అయితే కామెడీగా చూపిస్తుంటారు పోసాని గారి క్యారెక్టర్. కాకపోతే ఈ సినిమాలో మాత్రం అలా కాదు, సీరియస్గా చూపించారు. హీరో ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఇక వెన్నెల కిషోర్ కామెడీ సూపర్గా ఉంది. సునీల్ గారు అంటే ఓకే యావరేజ్గా అనిపించింది, అతను కామెడీ అంతే అంతగా కనబడలేదు. ఇంకా రాను మూవీస్లో మళ్ళీ చెప్పలేము, మళ్ళీ లాస్ట్ టైం ఇలా ఉన్నాడు అలా రావచ్చు రాకపోవచ్చు. కానీ ఇక వెన్నెల కిషోర్ కామెడీ సూపర్గా ఉంది. ఇంకా ఈ సినిమా చూస్తున్నంతసేపు ఏంటంటే ప్రతి ఒక్కరు ఆడియన్స్ సినిమా అయిపోయాక కూడా ఇంకా ఎవరు లేవట్లేదు. అసలు సినిమా అయిపోలేదేమో అలాగే కూర్చున్నారు. ఆ పేర్లు పడేటప్పటిదాకా ఎవరు లేవట్లేదు. అసలు సినిమా అంత బాగుందంటే అర్థం చేసుకోవాలి. ఇక ప్రతి ఒక్కరు సినిమా ఎంత బాగుందని ప్రతి ఒక్కరు సినిమా చూడండి. చిత్రలహరి చాలా బాగుంది సినిమా. మూవీ అయితే సూపర్, మంచి మెసేజ్ ఉంది. ఐ మీన్ మూవీలో రిజెక్ట్ అయినా కానీ వాడు ఎలా ముందుకు వెళ్ళాలో చూపించిండు. మెసేజ్ అయితే అవసరం. సెకండ్ హాఫ్ అయితే ఇంకా అవసరం. అండ్ లవ్ స్టోరీ కూడా ఉంది, కామెడీ కూడా ఉంది. మళ్ళా సునీల్ వచ్చిండు. మూవీ అయితే నచ్చింది. సెకండ్ హాఫ్ అయితే సూపర్, కామెడీ కూడా ఉంది. సునీల్ కూడా ఎంటర్ అయ్యిండు. అండ్ మంచి మెసేజ్ ఉంది మూవీలో, మంచిగా ఉంది మూవీ. నచ్చింది. థ్యాంక్ యూ. Movie is good. Awesome. Emotion, drama, comedy, everything is good. సునీల్ యాక్టింగ్ So it's superb. ఎలా ఉంది? ఓకే, మంచి ఫైర్ ఉంది బై సినిమాలో. 6 ఫెయిలియర్స్ తర్వాత సక్సెస్ అన్నారు కదా, ప్యూర్ సక్సెస్ వచ్చింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఎంత తోపు అనిపించిందో మీకు, ఇది దానికన్నా చాలా తోపు. మూవీలో స్టోరీ పరంగా సూపర్ స్టోరీ, చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. సక్సెస్ కోసం ఎంతైనా వెయిట్ చేయాలి. మీరు అనుకున్నవి కళలు అవి అలానే ఉంచుకోవాలి. అలానే మీరు ఫెయిల్ అయిందని చెప్పి వదిలేసుకోకూడదు అని అది బాగా చూపించారు. అండ్ లవ్ కెరియర్ రెండు ఇంపార్టెంటే. రెండు ఎంత ఇవ్వాలో ప్రయారిటీ అంత ఇవ్వాలి, అది బాగా చూపించారు. అండ్ ఫాదర్ క్యారెక్టర్ పోసాని మురళీకృష్ణ చాలా ఎమోషనల్, చాలా బాగా ప్లే చేశారు. అండ్ ఆయన డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు మూవీలో. ఒక డైలాగ్ ఉంటుంది భయ్య, లవ్ అనేది లవరు అబ్బాయి ఒక లవ్లోకి వెళ్తే అభిమన్యుడిలాగా వెళ్ళిపోతాడు, బయటికి రావడం తెలీదు. అదొకటి బాగా చెప్పారు. అండ్ హీరోది యాక్టింగ్ ఎమోషనల్ క్యారీ ఓవర్ చేయడం బాగా చేశాడు. అండ్ డ్రెస్సింగ్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా బాగా అనిపించినాయి. అండ్ స్టోరీ అయితే బేసిక్ చాలా మంచి స్టోరీ. 4.5 స్టార్స్ ఇచ్చేయచ్చు భయ్య, చాలా బాగుంది. సునీల్ ఒక పార్ట్నర్ కింద చూపిస్తారు. అది లైక్ మన వైన్ షాప్లో కలిసిన పార్ట్నర్ కింద చూపిస్తారు. మూవీ అంతా ఫ్రెండ్ క్యారెక్టర్ కింద వెళ్ళిపోతుంది. కామెడీ ఉంటుంది. వెన్నెల కిషోర్ కామెడీ కూడా చాలా బాగానే ఉంటుంది. సెకండ్ హీరోయిన్ ఫ్రెండ్ కింద ఒక అమ్మాయి చేస్తుంది కదా. సూపర్ సినిమా, అల్టిమేట్ చేశారు సినిమా, నిజంగా బాగా చేశారు. కిషోర్ తిరుమల గారి డైరెక్షన్, సాయిధరం పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. 6 ఫ్లాప్ల తర్వాత ఇది నిజంగా హిట్ సినిమా. మంచి లైఫ్ గురించి సినిమా తీశారు, బాగా తీశారు. కామెడీ ఎలా ఉంది? సునీల్ కామెడీ లేదన్న, కామెడీ లేదు. సీరియస్ మూవీ యాక్చువల్లీ. స్టోరీ అన్న హీరో సపరేట్ అని లేదు, స్టోరీలో దమ్ముంది. సునీల్ గారి క్యారెక్టర్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, ఒక జెన్యున్ క్యారెక్టర్ ఇచ్చారు సునీల్ గారికి. కామెడీ అనేది లైట్గా చూపించారు అంతే. సినిమా బాగుందన్న, ఓవరాల్గా బాగుంది. చిత్రలహరి టైటిల్ ఎంత క్లాసిక్గా ఉందో మూవీ కూడా అంత క్లాసిక్గా ఉంది. ఎక్కడ బోర్ కొట్టదు, స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. స్టోరీ కూడా చాలా బాగుంది. లవ్ ఎలా విడిపోయారు, హీరో హీరోయిన్ ఎలా కలిసారు అనేది చూపెట్టాడు, బాగా చూపించాడు. స్టోరీ కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉంది. సునీల్ యాక్టింగ్ చాలా బాగుంది. సినిమాలో హైలైట్స్ హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది.
ఇంకొక హీరోయిన్ తన యాక్టింగ్ బాగుంది. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అయితే సూపర్. ఇంకా నవ్వి నవ్వి థియేటర్లోనే చాలా విజిల్స్ పడ్డాయి. వెన్నెల కిషోర్ గారి కామెడీ చాలా బాగుంది. పోసానైన క్యారెక్టర్ హీరోకి తండ్రిగా చేశారు, చాలా బాగుంది అది. తనంటే ఇన్స్పిరేషన్, కొడుకు ఎక్కడ డౌన్ఫాల్ అయినా కానీ ఇన్స్పిరేషన్ చెప్పడం వల్ల అది చాలా బాగా చూపించాడు డైరెక్టర్. ఎక్కడ బోర్ అనేది అనిపించదు మూవీ. చాలా బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. లాస్ట్ వచ్చిన సాంగ్ చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. మనకి నా ఆటోగ్రాఫ్లో ఉంటుంది కదా, అలా ఉంటుంది. చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. యూత్ అందరూ చూడాల్సిన సినిమా. చిన్న పిల్లలు, యూత్, ఫ్యామిలీ ఎవరైనా చూడొచ్చు మూవీ. చాలా బాగుంది. చాలా యూత్కి చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు మూవీతోని. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని మూవీ.